హాయ్ హలో కొలగూరి 24/7 న్యూస్ ఛానల్ కు స్వాగతం. తమిళనాడులోన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారో లేదో అక్కడ మరో రాజకీయ సంక్షోభం మొదలైంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏఐడిఎంకే నిట్ట నిలువునా చీలిపోవడానికి సిద్ధమైపోయింది. కేవలం టీవీకే అంటే దళపతి విజయ్ ముఖ్యమంత్రి విజయ్ కు సపోర్ట్ ఇవ్వడం కోసం ఒక వర్గం చీలి బయటకు వచ్చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పళనిస్వామిని తమ నేతగా అంగీకరించడానికి వాళ్ళు మనసొప్పకుండా బయటకు వచ్చేసారు. బయటికి రావడమే కాదు, వారు షణ్ముఖం వెంట వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ కేసు కథ ఏంటో మనం చూద్దామంట. ఏఐడిఎంకేలో సంక్షోభం ఎందుకు పుట్టిందంటే ఇది ఇప్పుడు కాదు. ఎప్పుడైతే విజయ్ దళపతికి సీట్లు తక్కువ పడ్డాయో, బల నిరూపణకు సీట్లు తక్కువ పడ్డాయో అప్పటి నుంచి కూడా అంటే చిన్న చితక పార్టీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు, ఒకరు ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు సపోర్ట్ ఇవ్వడానికి ముందు వెనక బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా ప్రవర్తించిన సందర్భంలో ఏఐడిఎంకే నుంచి మనకు ఒక మాట వినిపించింది. ఏంటంటే ఎవరో ఎందుకు మనమే మద్దతు ఇద్దాము అని. సో అక్కడ అంటే 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఏఐడిఎంకేలోన దాదాపు 36 మంది ఎమ్మెల్యేలు, ఒకరు కాదు ఇద్దరు కాదు 36 మంది ఎమ్మెల్యేలు చీలికగా చీలిపోయి ఖచ్చితంగా మేము టీవీకేకు మద్దతు ఇస్తామని అప్పుడే ప్రకటించారు. ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి పళనిస్వామి వాళ్ళను మందలించారు, విప్ జారీ చేస్తామని చెప్పారు, అలా చేయకూడదు అని చెప్పారు. అయితే చీలికను ఆపడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఈ చీలిక ఈ రోజుతో వచ్చింది కాదు, టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి అయినందుకు వచ్చింది కాదు. ఇదేంటంటే చాలా కాలంగా గూడు కట్టుకున్నటువంటిది. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోవడానికి పళనిస్వామి ప్రధాన కారణమని ఏఐడిఎంకే ప్రధానంగా నమ్ముతోంది. అందులో నేతలందరికీ కూడా చాలా అసంతృప్తి ఉంది. అందుకోసమే ప్రోటెం స్పీకర్కు తమ పక్షపు నేతగా, శాసనసభ పక్ష నేతగా పళనిస్వామిని అని చెప్పడానికి కేవలం 17 మంది వెళ్ళే వినతి పత్రం ఇచ్చారు. మళ్ళీ 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీలోన కేవలం 17 మందే ఇతను మా నేత అని పళనిస్వామి గురించి వినతి పత్రం ఇచ్చారంటే మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతున్నట్టు, వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు, వాళ్ళు ఎక్కడైనా క్యాంపులో ఉన్నారా, రిసార్ట్ రాజకీయం నడుస్తుందా? సాయి మనకు తెలిసింది ఏంటంటే షణ్ముఖం వీళ్ళందరూ కలిసి ఈ అసమ్మతి నేతలందరినీ కూడా ఒకవైపు గుంపేసి రిసార్ట్ రాజకీయం నడుపుతున్నారు. మహాబలిపురంలో ఒక రిసార్ట్లోన వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారని మనం చాలా కాలం కిందటే విన్నాం. అది నిజమా అని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నది ఏంటంటే నిట్ట నిలువునా చీలిపోయి వీళ్ళందరూ టీవీకేలో కలిసిపోతే, టీవీకేకు మద్దతు ఇస్తే, ప్రత్యేక పార్టీగా అసెంబ్లీలో కూర్చొని టీవీకేకు మద్దతు ఇస్తే ఇక విజయ్ను పట్టేవాళ్ళు ఎవరు ఉండరు. నిన్న మొన్నటి దాకా ముఖ్యమంత్రి అవుతానా లేదా అంటూ మీమాంస మధ్య కొట్టు మిట్టాడుతూ తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా అలా కదలాడేటువంటి సీఎం పదవిని పట్టుకొని అమ్మయ్య నేను ముఖ్యమంత్రి అయ్యాను అని ప్రకటించుకున్న విజయ్కు మరేం పర్వాలేదు, మేము 30 మంది మీ వెంట ఉన్నాము అని ఏఐడిఎంకే వాళ్ళు అనబోతున్నారా? అదే కనుక నిజమైతే ముఖ్యమంత్రిగా విజయ్ 5 ఏళ్ల పాటు సుస్థిరమైన పాలన అందించడానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురుకావా? ఇక చిన్న చితక పార్టీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు చెక్ పెట్టేటువంటి సమయం వచ్చేసిందా? ఒకవేళ ఇదే నిజమైతే డిఎంకే గ్లామర్ తగ్గిపోతుందా? ఈ 2 రోజుల్లోన డిఎంకే అధినేత స్టాలిన్ చాలా గ్లామరస్గా కనిపించారు, హై ప్రొఫైల్గా కనిపించారు, స్టేట్స్మెన్ లాగా కనిపించారు, నిబద్ధత ఉన్న నిగ్రహం ఉన్న రాజకీయ నాయకుడిలాగా ఆయన కనిపించారు. అయితే ఆ గ్లామర్కు మొత్తం కూడా చెక్ పడబోతోందా? ఇవన్నీ పక్కన పెట్టేస్తే తమిళనాడులోన మరొక కొత్త సంప్రదాయానికి, అంటే ఈ సంప్రదాయానికి ఇప్పటికే స్టాలిన్ గారు తెరలేపారు. ఏంటంటే ప్రతిపక్షాన్ని విమర్శించొద్దు, ప్రతిపక్షాన్ని సాధించొద్దు, ప్రతిపక్షాన్ని వేధించవద్దు, వాళ్ళు ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు బాగుంటే అలాగే కొనసాగించు. అమ్మ క్యాంటీన్ను స్టాలిన్ గారు అలాగే కొనసాగించారు. అదే బాటలో నడుస్తూ విజయ్ కూడా తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే స్టాలిన్ ఇంటికి వెళ్ళారు, ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్ళారు, అతన్ని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్ళారు. ఇది నిజంగా కూడా దేశ రాజకీయాల్లోన ఒక పెను సంచలనానికి శ్రీకారం చుట్టిందని చెప్పాలి, ఒక మంచి సంప్రదాయం అని మనం చెప్పాలి. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏఐడిఎంకే ఏమవుతుంది అనేది మనం అందరం వేచి చూడాలి. ఒకవేళ అదే నిజమైతే విజయ్ పంట పండినట్టే. దట్స్ ఆల్.